వెల్కమ్ టు మై ఛానల్. మంచి స్వీట్ రెసిపీతో ఈరోజు మీ ముందుకి వస్తున్నా అండి. తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో తయారు చేసుకోగలిగే ఈ స్వీట్ మంచి జ్యూసీగా, టేస్టీగా, మెత్తగా నోట్లో వేయగానే కరిగిపోయేటట్లు ఉంటుంది. ఇది మహారాష్ట్ర స్పెషల్ స్వీట్ రెసిపీ అండి. ఇంకా లేట్ చేయకుండా ఈ స్వీట్ ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి కప్పుతో బియ్యం పిండిని, అదే కప్పుతో గోధుమ నూకని తీసుకొని టేస్ట్ కోసం చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. అదే కప్పుతో ఫ్రెష్ పెరుగుని వేసుకోవాలి. పెరుగు ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండాలి, పుల్లనిది పనికిరాదనమాట. ఇవి మొత్తం అన్నీను మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తమును ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఒక కప్పుతో వాటర్ని వేసుకోండి. ఇది మరీ థిక్గా అయిపోతే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకున్న ఈ పిండిని 2 అవర్స్ పాటు మూత పెట్టి విడిచిపెట్టేయండి. చాలా గుల్లగా అనమాట, మెత్తగా అవుతుంది. ఎంత చక్కగా నానితే అంత చక్కగా ఈ స్వీట్ వస్తుంది. ఇంకొక పాత్రలోకి కప్పుడున్నర పంచదార, 2 కప్పుల వాటర్ని వేసుకొని యాలకుల పొడి కూడా వేసుకొని కొంచెం తీగపాకం వచ్చేటట్లు బాగా మరగనివ్వండి. ఇప్పుడు స్టవ్ అది ఆఫ్ చేసుకొని పెనం పెట్టుకోండి. ఈ మిశ్రమం చాలా సాఫ్ట్గా ఈ విధంగా వచ్చేటట్లుంటే బాగా వస్తుంది స్వీట్. ఇదిగోండి, గరిటెతో లేదా మనకు సైజు చిన్నది కావాలంటే చిన్న సైజు రౌండ్ స్పూన్స్తోని వేసుకోండి. స్ప్రెడ్ చేయకుండా ఆ విధంగా వేసుకుంటే మీడియం ఫ్లేమ్లో వేగనివ్వండి. 2 వైపులకు కూడా ఈ విధంగా టర్న్ చేసుకొని వేగనిచ్చేస్తే ఆ బుడగలు ఆగిపోతాయి కదా, అప్పుడు వాటిని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటప్పుడు తీసేసుకొని ఈ వేడిగా ఉన్నప్పుడే పాకంలోకి వేసేసుకోవాలి. రిమైనింగ్ పిండిని కూడా ఈ విధంగానే స్వీట్ రెడీ చేసేసుకొని ఈ పాకంలో వేసేసుకోండి. ఈ స్వీట్ అంతా వేయించేసుకొని అందులో పాకంలో వేసుకున్న తర్వాత 2 అవర్స్ వీటిని మూత పెట్టేసి విడిచిపెట్టేయండి. చక్కగా పాకంలో ఊరుతాయి. తర్వాత వీటిని ఈ విధంగా సెపరేట్ చేసేసుకొని వీటిపైకి ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా, ఆ ఎండు కొబ్బరి పొడిని పైన ఆ విధంగా అలా చక్కగా స్ప్రెడ్ చేస్తూ వేసుకోండి. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ మనకి అవైలబుల్గా ఉన్నవి చిన్న తరుగులాగా కట్ చేసుకొని వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా, జ్యూసీగా చాలా బాగుంటాయి, మెత్తగా అనమాట. పంచదార పాకం కూడా లోపల వైపు కూడా పీల్చుకొని చాలా స్మూత్గా, జ్యూసీగా, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.